ప్రపంచ దేశాలన్నీ అగ్రరాజ్యం వైపే చూస్తున్నాయా అంటే నిజమనే చెప్పాలి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు గల్ఫ్ సంక్షోభం. అయినా అమెరికా ఎన్నికలపైన ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇంతకీ అగ్రరాజ్యం పీఠం ఎక్కేదెవరో? అమెరికన్ల మదిలో ఏ పార్టీ ఉంది? అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా దూసుకుపోతున్న ట్రంప్, కమలా హ్యారిస్ ఈ క్రమంలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ రాబోతోంది? అమెరికన్లు ఏనుగుని గెలిపిస్తారా, గాడిదని అందరం ఎక్కిస్తారా? రసవత్తరంగా మారిన అగ్రరాజ్య ఎన్నికలు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ప్రస్తుతం అమెరికా ఎన్నికలపై ప్రపంచంలోని అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచంలోనే పెద్ద అధ్యక్ష తరహా పార్లమెంటరీ వ్యవస్థ కలిగి ఉంది అమెరికా. అక్కడ అధ్యక్షుడే కింగ్. ప్రస్తుతం ప్రపంచ దేశాలను శాసిస్తోంది అమెరికా. తనకున్న అర్ధబలం, సైనిక బలంతో మిగిలిన దేశాల కన్నా ముందుంది. అందుకే అక్కడ ఎవరు అధ్యక్ష పీఠంపై కూర్చుంటారోనని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి నిర్వహించే ప్రక్రియ కూడా అత్యంత పకడ్బందీగా ఉంటుంది. అధ్యక్షుని కాలపరిమితి మాత్రం 4 సంవత్సరాలే. అమెరికాలో ఏ సంవత్సరంలో ఎన్నికలు జరగాలి, ఏ రోజు ఎన్నికలు నిర్వహించాలి, ఎప్పుడు ఫలితాలు ప్రకటించాలి, ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాలి వంటి అంశాలు ముందుగానే నిర్ణయించబడతాయి. ఇదే ఆ దేశానికి ఉన్న ప్రత్యేకత. అమెరికా అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ నలుమూలల నుండి వచ్చి స్థిరపడ్డ అనేక జాతుల సమ్మేళనం. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న తెల్లవారిలో అత్యధికులు రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. గత 15 సంవత్సరాల కాలంలో అమెరికాలో ఆసియా దేశాల సంతతి పెరుగుతోంది. 2010 నుంచి 2022 నాటికి వీరి జనాభా అమెరికాలో 27% పెరిగింది. ఇక మన భారత్ నుంచి వచ్చిన వారి సంఖ్య 28 లక్షల వరకు ఉంటారని అంచనా. సాధారణంగా వలస వచ్చి స్థిరపడిన వారిలో ఎక్కువ భాగం డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. దేశంలోని 50 రాష్ట్రాలు ఎన్నికల్లో పాల్గొంటారు. ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 లేదా అంతకు మించి సాధించిన వారు విజేతలవుతారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు అర్హులవుతారు. ఈసారి 244 మిలియన్ల ఓటర్లు కొత్త అధ్యక్షుణ్ణి నవంబర్ 5న ఎన్నుకోనున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 20న గెలిచిన వారు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తాజా ఎన్నికల్లో అధ్యక్ష స్థానం కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రెసిడెంట్ రేసులో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు, రాజకీయవేత్త, న్యాయవాది. కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె ఎన్నికల్లో గెలిస్తే మొదటి ఆసియన్ అమెరికన్ గానే కాకుండా అమెరికా చరిత్రలో మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతారు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిచిన అమెరికా పాలనా యంత్రాంగంలో కీలకమైన ఉపాధ్యక్ష పదవిలో ఇప్పటికే ఆమె కొనసాగుతున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెద్ద పారిశ్రామికవేత్త. గతంలో ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశారు. అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ వైఖరి చాలా కఠినంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. తన ప్రచారంలో భాగంగా ట్రంప్ దూకుడుగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థిపై వీలైనంత అసభ్య పదజాలంతో విరుచుకుపడే ట్రంప్ తాను గెలిచాక తన వ్యతిరేకుల సంగతి తేలుస్తానని హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ని నిర్ణయించేది స్వింగ్ స్టేట్స్ ఓటర్లే. అసలు స్వింగ్ స్టేట్స్ అంటే ఏమిటి? తటస్థ ఓటర్లు అధికంగా ఉండే రాష్ట్రాలు. వాళ్ళు ఆ టైంకి ఎటువైపు మొగ్గు చూపుతారో వాళ్లే విజయం సాధించే అవకాశాలుంటాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో స్వింగ్ స్టేట్స్లో కీలకంగా ఉండే రాష్ట్రాలు 7.
వాటిలో పెన్సిల్వేనియా, మిచిగాన్, నార్త్ కరోలినా, అరిజోనా, విస్కాన్సిన్, నెవాడా 7 రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చే తీర్పే విజేతను నిర్ణయించే అవకాశం ఉందని గత ఫలితాలు తెలుపుతున్నాయి. ఈ 7 ప్రధాన రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు మాత్రమే కమలా హారిస్కు మద్దతుగా నిలుస్తున్నట్లు, మిగతా రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యతతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో వెలువడుతున్న సర్వేలను బట్టి చూస్తే ఇప్పటి వరకు కమలా, ట్రంప్ మధ్య 1-2% ఓట్ల తేడా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇంకా దాదాపు 5% మంది ఓటర్లు ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకోలేదని సర్వేల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఎటువైపు అనే దానిపై ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 61% మంది భారతీయ అమెరికన్లు హ్యారిస్ వైపే ఉన్నారని, డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా 31% మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ భారతీయ అమెరికన్లు దాదాపు స్పష్టమైన ఏకాభిప్రాయం కలిగి ఉన్నారని ఆ సర్వే చెబుతోంది. 2020 నాటికి ఎన్నికల సమయంలో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థికి ఉన్న మద్దతు 2024కి వచ్చేసరికి తగ్గింది. ఇదే సమయంలో 2020లో ట్రంప్కు ఇండియన్ అమెరికన్ల మద్దతు 22% ఉండగా అది ఇప్పుడు 31%కి పెరిగింది. ఈ ఎన్నికల్లో అమెరికన్ ఇండియన్స్ మద్దతు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కి ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే మాత్రం తక్కువ అని అర్థమవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న తొలి భారతీయ అమెరికన్ కావడంతో డెమోక్రాట్లు భారతీయ అమెరికన్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారిలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానం భారతీయులదే. దీంతో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రభావం మాత్రం ఎక్కువగా చూపగలరని అంటున్నారు. దీంతో ఇండియన్ అమెరికన్స్పై ఇరు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మరోపక్క ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే భారత్కు పలు కష్టాలు ఉన్నాయని, అందులో అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల విషయంలో భారీ సుంకాలు విధించే అవకాశం ఉందని, ఐటీ ప్రొఫెషనల్స్ విషయంలోనూ ఇబ్బందులు తప్పకపోవడంతో పాటు H-1B వీసా షరతులు మారే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. అమెరికాలో 2 నెలల ముందు నుంచే ఓటింగ్ నమోదు చేసుకుంటారు. అక్టోబర్ 22వ తేదీ నాటికి సుమారు 2 కోట్ల ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. 4.35 కోట్ల మంది ముందస్తు పోలింగ్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దాదాపు 35 రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ ప్రారంభం కాగా రానున్న వారంలో మరో 12 రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో 66% పోలింగ్ నమోదైంది. ఈసారి పోటీ చాలా ప్రతిష్టాత్మకంగా మారడంతో పోలింగ్ పెరుగుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అమెరికా ఎన్నికల విధానంలో వేరువేరు రాష్ట్రాలకు వేరువేరు నియమాలు, నిబంధనలు ఉన్నాయి. 3 రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఓటర్లు ముందస్తు పోలింగ్లో పాల్గొనవచ్చు. స్వయంగా గానీ, పోస్టు ద్వారా గానీ ఓట్లు వేయవచ్చు. 2 అభ్యర్థుల మధ్య పోటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నువ్వా నేనా అనే స్థాయికి మారింది. నవంబర్ 5న జరిగే ఫైనల్ ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోతుంది. అప్పటి వరకు ప్రపంచమంతా 1000 కళ్లతో వేచి చూడాల్సిందే.